హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న ఉదయ అకాడమీ. ముందుగా వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. పర్సంటేజ్ కి సంబంధించిన సిరీస్ చేస్తున్నాం కాబట్టి పర్సంటేజెస్ ప్రీవియస్ క్వశ్చన్ లో ఏ టైప్ లో అడిగాడు, ఎంత హార్డ్ గా అడిగాడు, ఎంత ఈజీ వేలో చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ ద డెసిమల్ 0.756 ఇంటూ పర్సంటేజ్ అన్నారు. 0.756 ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయమన్నాడు. కన్నా ముందు దాన్ని బై రూపంలో రాసుకుంటే డెసిమల్స్ ని 756 బై పాయింట్ తర్వాత 3 నెంబర్స్ కాబట్టి 3 జీరోస్ కి సంబంధించిన నెంబర్ వేసాం. పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 కాబట్టి 0000 క్యాన్సిల్ చేసాం. ఆన్సర్ బైలో ఉంది కేవలం సింగిల్ డిజిట్ కాబట్టి 756 by 10. 756 by 10 అంటే అప్పుడు ఎంత అవుతుంది అన్న? 75.6 అవుతుంది. 75.6% ఈజ్ ఆన్సర్ కన్నా. చాలా జాగ్రత్తగా చూడాలి. RMS 2019 ఇప్పుడు సైనిక్ అండ్ దేనికి సంబంధించి RMS కి సంబంధించిన క్వశ్చన్స్ కన్నా ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ మీరు చూసుకుంటారు అని ఒకసారి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని చెక్ చేసుకుంటారు అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఈస్ 10 meters ఆఫ్ 25 meters? నాన్న ఏం లేదు కన్నా, 10 meters అనేవి 25 meters లో ఎంత పర్సంటేజ్ అన్నాడు. ఒక ఫ్రాక్షన్ ని ఎప్పుడు పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి అని చెప్పాను. అప్పుడు 25 టేబుల్ నాన్న దీంట్లో వచ్చేసరికి 4 times 10 into 4 అంటే 40%. ఆన్సర్ ఈజ్ 40%. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూద్దాం నాన్న. ఇక్కడ 17/25 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్ యాజ్. చాలా సింపుల్. 17/25 పర్సంటేజ్ లోకి మార్చమంటే ఇంటూ 100 చేసాం కన్నా. 25 టేబుల్ దీంట్లో 1 టైం, 100 లో 4 times, 17 4 ja 68%. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. 68%. క్లియర్ కన్నా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు అని ఇచ్చేసి ఇక్కడ మీకు కనబడుతుందన్నా 6% ఒకటి, 20% ఒకటి, 26% ఒకటి, 30% ఒకటి కనబడుతుంది. ఓకే, ఈక్వలెంట్ అన్నాడు. ఎప్పుడైతే ఈక్వలెంట్ అని ఇచ్చాడు ఈ క్వశ్చన్ చాలా మంది కూడా మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే కింద పర్సంటేజ్ లోకి మార్చాలి అని పిల్లోడికి తెలియాలి. పర్సంటేజ్ సింబల్ ఇచ్చాడు కదా, మార్చాలి అంటే 6/20 ఇంటూ 100. ఒక ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే మనం ఇంటూ 100 వేసుకోవాలి. రైట్ నాన్న? 20 దీంట్లో 1 టైం, 20 దీంట్లో 5 times నాన్న. 6 5s are 30. 6 5s are 30. 30% ఈజ్ ఆన్సర్ అవుతుంది కన్నా. రైట్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి నాన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు 1.01 అన్నాడు. అంటే కింద ఆప్షన్ లో వచ్చేసరికి ఎలా ఇచ్చాడు? పర్సంటేజ్ లోకి ఇచ్చాడు. అంటే 1.01 ని 101 బై పాయింట్ తర్వాత 2 నెంబర్ ఆఫ్టర్ పాయింట్ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 01 అని అంటే నాన్న మనం ఏం తీసుకోవచ్చు? 100. పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే నేను ఇందాకనే చెప్పాను ఇంటూ 100 పెట్టాలి అని. 100 క్యాన్సిల్ అవుతుంది. 101 అనేది ఆన్సర్ నాన్న. 101%. 101%. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఇన్ పర్సెంట్ వాట్ ఈస్ 10.01 రిటర్న్ యాజ్? ఇది మీరే చేయండి. 10.01 ని పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేయండి. 0.05 రిప్రజెంట్, ఇది కూడా మీరే చేయండి కన్నా. 0.05 ఇప్పుడు దాకా చెప్పాను కదా, దాన్ని మీరే చేసేయండి నాన్న. ఓకేనా? మీరు చేస్తే ఆన్సర్ ఏంటి అనేది నాకు తెలుస్తుంది. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ 9:12 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. 9 మీనింగ్ ఏంటంటే 9/12 అని అర్థం. కింద ఏమిచ్చాడు? పర్సంటేజ్ లో ఇచ్చాడా లేదా? పర్సంటేజ్ లో ఇచ్చాడు అంటే ఇంటూ 100 అని అర్థం నాన్న. ఓకేనా?
3 టేబుల్ దీంట్లో 3 టైమ్స్, 3 టేబుల్ దీంట్లో 4 టైమ్స్ కన్నా 400 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 400 లో 25 టైమ్స్ అంటే 325 ఎంత అవుతుంది నాన్న? 75 అవుతుంది. 75%. 75%. ఇది ఆర్ఎంఎస్ 2019 లో అడిగాను నాన్న. 2019 ఏ ప్రాబ్లమ్స్ పడితే ఆ ప్రాబ్లమ్స్ చేయటం వల్ల నో యూస్. మనకి ఏది అవసరమో దాన్నే చేద్దాం. 5:4 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. మీనింగ్ 5/4 అని. కింద పర్సంటేజ్ ఇచ్చాడా? ఇంటూ 100. ఇంటూ 100 అంటే 400 లో 25 టైమ్స్. 525 125% కన్నా ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, 125%. నెక్స్ట్ వన్ కన్నా 50% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ 20. వాట్ ఈస్ 75% ఆఫ్ ద నెంబర్ అన్న. అరే ఇక్కడ 50% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ 20. వాట్ ఈస్ 75% ఆఫ్ ద నెంబర్ అన్నాడు. నాన్న ఇక్కడ 50% అనేది 20 అయితే 75% అనేది ఎంత అంటే 75 ఇంటూ 20 బై, తెలుసు కదా నాన్న రూల్, 75 ఇంటూ 20 బై 50 వేసుకోవాలి. రైట్ కన్నా. ఇప్పుడు 0 0 క్యాన్సిల్. 5 అనేది దీంట్లో వచ్చేసరికి నాన్న 15 టైమ్స్. 15 2s ఆర్ ఎంత నాన్న? 30. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఈ సబ్జెక్ట్ వస్తుంది. ఆ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ మోడల్స్ లో ఉన్నాయా లేదా, ఆ మోడల్ లెవెల్ మనం చేస్తున్నామా లేదా అనేది 1కి 2 సార్లు చూసుకోండి. మళ్ళీ పేరెంట్ కి చెప్పేది ఒకటే చెప్తున్నాను. ఒకసారి 2 సార్లు చేయగానే తనకి వచ్చేసినట్టుగా ఫీల్ అవుతారు పిల్లలు, ప్రతి ఒక్కళ్ళు కూడా. మార్క్స్ కూడా ఒకసారి చూడగానే ఇమ్మీడియట్లీగా వచ్చేసినట్లు అనుకుంటారు. కానీ స్పీడ్ అండ్ ఎక్యురసీ ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ స్టూడెంట్ లో. బేసిక్స్ ఫస్ట్ నేర్చుకొని ఆ తర్వాత డెప్త్ కు వెళ్ళండి. డిఫరెంట్ మెటీరియల్స్ ఒక్కసారి మీరు వాడారు అంటే సబ్జెక్ట్ రాదు. ఏదో ఒక దానిని తీసుకొని ఏదో ఒక రకంగా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతే డిఫరెంట్ వాడాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలా మన యూట్యూబ్ లో చాలా నవోదయకి సంబంధించినవి, సైనిక్ కి సంబంధించినవి, అలానే మన టీచింగ్ లెవెల్ ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి చూసుకొని ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.